హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అండి అందరూ? నేనైతే బాగున్నాను. పోయినసారి లాస్ట్ వీడియో బాల్ పిట్ విజయవాడ బిగ్గెస్ట్ బాల్ పిట్ గురించి పెట్టినప్పుడు అందరూ ఎంక్వైరీస్ అండి. ఈ ప్లేస్ ఎక్కడ, ఈ ప్లేస్ ఎక్కడ, అన్ని చార్జెస్ ఎంత, ఏరియా సంథింగ్ అన్నీ చాలా డౌట్స్ వచ్చాయి. సాక్స్ ఎందుకు వేర్ చేయాలి సంథింగ్ చాలామంది డౌట్స్ వచ్చాయండి. సో నేనైతే నెక్స్ట్ టైం కూడా హ్యాపీ కిడ్స్కే వెళ్ళాను. ఇదైతే ఏరియా మీకు ఈ వీడియోలో మొత్తం డిస్క్రైబ్ చేస్తానండి. ఏరియా ఏంటి, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఏంటి అసలు అవైలబిలిటీ ఎలాగా అని చెప్పి. ఇదైతే విజయవాడ బిగ్గెస్ట్ బాల్ పిట్ అండి. అసలు సేఫ్టీ కానీ నీట్నెస్ కానీ ఈ బాల్ పిట్ గురించి అయితే చాలానే చెప్పుకోవాలండి. చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలకైతే చాలా సేఫ్టీగా ఉంటుంది, నీట్గా కూడా ఉంటుంది. అసలు దీనికైతే రిమార్కే లేదండి. ఇదైతే విజయవాడ బిగ్గెస్ట్ బాల్ పిట్, అంటే ఆంధ్రప్రదేశ్ బిగ్గెస్ట్ బాల్ పిట్ అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే దీని 4 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటేమో బెంగళూరులో, నెక్స్ట్ ఏమో వెల్లూరులో, ఒకటి విజయవాడ, నెక్స్ట్ సంథింగ్ ఇంకో చోట ఉందండి. సో నాకైతే కన్ఫామ్గా గుర్తులేదు. సో ఇదైతే చాలానే సెక్షన్స్ ఉంటాయి దీనికైతే. దీని ఛార్జెస్ వచ్చి పర్ కిడ్కి వచ్చి 400 అండి. సాక్సెస్ కూడా కంపల్సరీ వేర్ చేయాలి. ఒకవేళ మీరు తెచ్చుకోకపోతే వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు, బట్ ఛార్జెస్ మెయింటైన్ చేస్తారండి. సో ఒక కిడ్కి వాళ్ళ ఫాదర్ కానీ, ఇంకో కిడ్కి వాళ్ళ మదర్ కానీ, ఇలా 2 కిడ్స్కి ఫాదర్ అండ్ మదర్ కంపల్సరీగా వెళ్ళాలనైతే ఏం లేదండి. ఎందుకంటే అక్కడ సీసీ కెమెరాస్ కూడా ఉంటాయి. మేము కింద కూర్చునైనా వెయిటింగ్ ఏరియాలో పిల్లల్ని వాచ్ చేయొచ్చు. ఎలా ఆడుకుంటున్నారు, ఏంటి, సేఫ్టీగా ఉన్నారా, నీట్గా ఉన్నారా, ఏం చేస్తున్నారా అని హాయిగా కూర్చొని మేమైనా మాట్లాడుకుంటూ అయినా మేము విజిట్ చేసేయచ్చు. ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే మీరు కొంచెం సేఫ్టీ ఎక్కువ అనుకుంటే మీరు మీ పిల్లలతో పాటు విజిట్ చేయొచ్చు. లోపల మీ పిల్లల్ని చూస్తూ మీ పిల్లలతో పాటు ఎంజాయ్ చేయొచ్చు. మీ పిల్లల్ని ఆడిపించుకోవచ్చు. ఏ సెక్షన్ ఎలాగా అని వాళ్ళకి చూపించవచ్చు. సో మీరైతే ఇక్కడ చూస్తున్నారు, మా పిల్లలు అయితే ఎంచక్కా ఆడుకుంటున్నారు. మేమైతే మా ఆడపడుచుతో పాటు కలిసి వచ్చామండి. క్రిస్మస్ హాలిడేని మేమైతే ఎంచక్కా వెకేషన్ లాగే ఎంజాయ్ చేస్తున్నాము. సో మీరైతే ఇంకా ఫెస్టివల్స్ అయితే చాలానే ఉన్నాయి. న్యూ ఇయర్ అని, సంక్రాంతి అని. మీరు కూడా మీ పిల్లలతో పాటు హాయిగా ఇక్కడికి వచ్చి మీ ఫెస్టివల్ని హాయిగా ఈ హాలిడేని వెకేషన్ లాగే ఎంజాయ్ చేయొచ్చండి. కింద అయితే వెయిటింగ్ హాల్లో మీకు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అంటే బై చార్జెస్ అండి. చాలానే ఉన్నాయి. శాండ్విచ్ అని, నగ్గెట్స్ అని, ఫ్రెంచ్ ఫ్రైస్ అని, ఇలా పిల్లలకి క్యాండీస్ అని చాలానే ఉన్నాయి. ఆడుకునే వస్తువులు కూడా ఉన్నాయండి. ఒకసారి మీరైతే కంపల్సరీగా విజిట్ చేయండి. సో ఈ బాల్ పిట్ అయితే అండి చాలా సెక్షన్ వైజ్గా ఉంటుంది. లైక్ ట్రాంపోలిన్ కానీ, స్కిట్ చేసేవి, జంప్ చేసేవి, క్రాడిల్స్ అని, రౌండ్గా తిరిగేవని, ఇంకా చాలా సెక్షన్స్ ఉన్నాయి. ఈ వీడియోలో అయితే మీకు అన్ని సెక్షన్స్ అయితే నేనైతే కవర్ చేశానండి. మీరైతే లాస్ట్ వరకు ఈ వీడియో చూస్తే మీకు కనుక అన్ని సెక్షన్స్ అయితే కవర్ అయిపోతాయి. సో ఒకటని కాదు, రెండని కాదు, చాలా అంటే చాలా ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మా పిల్లలకి 1 అవర్ ఎంచక్కా హాయిగా స్పెండ్ చేసేస్తారు అనుకున్నాను. కాకపోతే 1 అవర్ అంటే ఈ సెక్షన్స్ అన్నీ క్లోజ్ చేసేంత వరకు, చూసేంత వరకు, ఆడుకునేంత వరకు ఈజీగా అయిపోయిద్దండి. సో మీరైతే 1 అవర్ తర్వాత ఇంకో అవర్ కూడా ఎక్స్టెండ్ చేసేసుకోవచ్చు. కింద మైక్లో వాళ్ళు అనౌన్స్ చేస్తూ ఉంటారు. మీరైతే ఎక్స్టెండ్ చేసుకొని కూడా ఆడుకోవచ్చు. ఎందుకంటే అన్ని సెక్షన్స్ ఉంటాయి లోపల. సో ఒక్కొక్కటి మీరు చూడండి, ఈ వీడియోలో చూపిస్తాను నేను. వీళ్ళ ఛార్జెస్ కూడా ఉంటాయండి. బై మంత్లీ, బై 6 మంత్స్కి అలా అని చెప్పి, లేకపోతే ఇయర్లీ వైజ్ అలా పిల్లలకి మీరు ఇక్కడ వాళ్ళ కూపన్ కోడ్ ఇస్తారండి. అవి యూజ్ చేసుకోవచ్చు. దానివల్ల మీకు చాలా ఆఫర్స్ కూడా ఉంటాయి. డైలీ తీసుకొచ్చి మీరు ఇక్కడ మెంబర్షిప్ కూడా చేసుకోవచ్చు. చాలానే బాగుంటాయండి ఫెసిలిటీస్ అయితే. ఇక్కడ దగ్గర ఇల్లు వాళ్ళైతే హాయిగా వచ్చేయచ్చు. ఇదైతే ఏరియా పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డు, సిద్ధార్థ కాలేజ్ మీకు ఐడియానే ఉంటుంది. సిద్ధార్థ స్కూల్ కానీ, కాలేజ్ కానీ. సో అక్కడైతే దగ్గరలో అయితే అల్ఫా హోటల్ కూడా మీ ఐడియా ఉంటుందండి. అక్కడ హ్యాపీ కిడ్స్ అని గూగుల్లో కానీ సెర్చ్ చేయండి, మీకు అడ్రస్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. సో మీరైతే ఒకసారి తప్పకుండా విజిట్ చేసి చూడండి, మీ పిల్లలతో పాటు, మీ ఫ్యామిలీతో పాటు, సో మీ రిలేటివ్స్తో పాటు. మీరైతే చాలానే ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో ఒక్కొక్క సెక్షన్ అయితే చూడండి, మీకు వీడియోలో క్లియర్గానే కనిపిస్తుంది. సో సెక్షన్ వైజ్గా చూసుకుంటూ వెళ్ళండి, ఏ ఉంటాయి, ఏ గేమ్స్ ఉంటాయని చెప్పి.
సో ఇదండి ఇవాళ మా క్రిస్మస్ హాలిడే వెకేషన్. అన్ఎక్స్పెక్టెడ్ వెకేషనే అనుకోండి. సో ఇవాళ అయితే పిల్లలు బాగానే ఎంజాయ్ చేశారు. సో మాది కూడా అయిపోయింది ఎనర్జీ డౌన్. సో మేమైతే ఇక్కడ దగ్గరలో ఐస్ మ్యాజిక్ ఉంటే ఐస్ మ్యాజిక్కి విజిట్ చేసామండి పిల్లలతో పాటు. సో అక్కడైతే యాంబియన్స్ కానీ ఎమ్యూనిటీస్ కానీ అన్ని ఫెసిలిటీస్ కానీ చాలా బాగున్నాయండి. సో క్రిస్మస్ కాబట్టి డెకరేటివ్ కూడా బాగానే అనిపించింది. సో శాంటా కూడా ఉంది అక్కడ. సో పిల్లలు అయితే వాళ్ళతో పాటు బాగానే ఎంజాయ్ చేశారు. సో కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే మేము ఇక్కడ తీసుకున్నామండి. ఎప్పుడు చూసినా పిల్లలు పిజ్జానే అంటారు కదా. సో పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్ అని చెప్పి, వాళ్ళకి చికెన్ లాలీపాప్స్ అని చెప్పి, సో ఫైనల్లీ ఇవాళైతే డే మొత్తం ఫుల్ ఎంజాయ్మెంట్ అండి. సో మా ఎంజాయ్మెంట్ కన్నా పిల్లల ఎంజాయ్మెంట్ అయితే సో థ్రిల్లింగ్ కూడా. వాళ్ళ హ్యాపీనెస్తో మా హ్యాపీనెస్ కూడా మొత్తం ఫుల్ అయిపోయిందండి, వాళ్ళ సాటిస్ఫాక్షన్తోనే. సో మీరు కూడా మీ పిల్లలతో పాటు తప్పకుండా విజిట్ చేయండి. మీ పిల్లలకైతే చాలా చాలా బాగా నచ్చుతుంది. సో హ్యాపీ కిడ్స్ అని చెప్పి గూగుల్లో ట్రై చేయండి, సెర్చ్ చేయండి. సో తప్పకుండా విజిట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.